రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రంగా గేమ్ ఛేంజర్ పై అంచనాలు అమితంగా పెరిగాయి. టీజర్ నవంబర్ 9న విడుదలై ప్రేక్షకుల మన్నన పొందింది. టీజర్లో రామ్ చరణ్ ఓ ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారు. అయితే రాజకీయ కుంభకోణాలకు వ్యతిరేకంగా పోరాడే పాత్రలో తన సత్తా చాటుతున్నారు. టీజర్ ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉత్కంఠతగా ఉంటుంది. చరణ్ తన స్టైలిష్ లుక్స్ మరియు శక్తివంతమైన నటనతో ఆకట్టుకుంటున్నారు. ఒక ఐఏఎస్ అధికారి పాత్రలో చరణ్ సరికొత్త లుక్లో కనిపించారు. టీజర్ ప్రారంభంలోనే రామ్ చరణ్ సిగ్నేచర్ లుంగీ లుక్లో రైల్వే ట్రాక్ మీద కూర్చుని చుట్టూ కొట్టబడిన గుండాలు కనిపిస్తుండటం సినిమాకు ప్రత్యేకమైన మాస్ అప్పీల్ను తెచ్చింది. ఈ లుక్, ఆయన తన యాక్షన్ డైలాగ్లు చెప్పిన తీరు అభిమానులకు ప్రత్యేక అనుభూతిని కలిగించింది. శంకర్ మార్క్ డైరెక్షన్లో గ్రాండియర్ విజువల్స్ మరియు చరణ్ యొక్క పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ టీజర్ను మరింత ఆసక్తికరంగా మార్చాయి. చరణ్ పోషిస్తున్న రామ్ నందన్ పాత్ర, ఇది కేవలం మాస్ ఎంటర్టైనర్గా కాకుండా రాజకీయ అవినీతిని ఎదుర్కొనే పాత్రతో ప్రేక్షకులలో ఆలోచనలను రేకెత్తించే విధంగా రూపొందించబడింది. ఈ టీజర్లో చరణ్ తన ప్రతి యాక్షన్ సీన్లో ఎనర్జీతో కనిపిస్తారు. అది టీజర్ చూసిన వారందరికీ చాలా ఉత్కంఠగా అనిపించింది. తమనందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ప్రతి సన్నివేశానికి ఆసక్తికరంగా మార్చారు. సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా ఉండగా ఇతర ప్రముఖ నటులు ఎస్.జె. సూర్య, ప్రకాష్ రాజ్ వంటి తారాగణం సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చాయి. గేమ్ చేంజర్ సినిమా జనవరి 10, 2025న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతోంది. దీని బడ్జెట్ మరియు భారీ ప్రమోషన్ ఈ సినిమాను తెలుగు పరిశ్రమలోని అత్యంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా నిలిపాయి.